మీకు తెలుసు కదమ్మా, పెద్దలు తెలుసు. ఒకవైపు బాగా నూరేసి తెల్లగా చేసేసి ఒకవైపు బొమ్మ ఎప్పుడైతే ఏం చేసేవాడు, ఇలా తిప్పి చూసేవాడా? పెద్దలు తెలుసు, ఇలా తిప్పి చూసేవాడు కొట్టోడు. కొట్టోడు ఇలా చూసి బొమ్మ ఉంది, మరి ఇటే కాగితే నెంబర్ ఏదో అనేవాడు, ఇచ్చాడు, వెనక్కి ఇచ్చేవాడు. నేను అనిపించా రెండు ఉండాలి, రెండు వైపులా ఉండాలి. భయము అనేది ఒకవైపు, భక్తి అనేది ఒకవైపు. ఈజ్ ఈక్వల్ టు కాయిన్ ఇది. ఇప్పుడు భక్తి ఉండొచ్చు, భక్తి ఉంది, కానీ భయం కూడా ద సేమ్. అవి రెండు కూడా ప్యారలల్స్ అనమాట. రెండు రెండు సమాంతరంగా ఉండాలి. ఈ రెండు సమాంతరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మీరు అన్నం తింటారా, కూర తింటారా? అన్నం కూర కలిపి తింటారా కదా, రెండు. కాబట్టి ఇప్పుడు భయము భక్తి అనేది రెండు ప్రాముఖ్యమైంది. ఇప్పుడు దేవుని కొరకు ఏమి నేర్పించాలంటే ఈ తల్లిదండ్రులు ముందు ఏమి నేర్పించాలి? భయం కూడా నేర్పించాలి. దేవుడు అంటే భయం నేర్పించాలి. దేవుడు అంటే భక్తితో పాటు చెప్పండి, భయం కూడా నేర్పించాలి. నేర్పిస్తే వాళ్ళు దేవుని కొరకు నిజాయితీగా బ్రతుకుతారు, వారు దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతారు. కానీ భయము నేర్పించట్లేదు అంత. అందుకే చెప్పాడు ఇక్కడ, నీవు నీ పిల్లలకు భయాన్ని నీవు నేర్పించాలి. తర్వాత 25వ వచనంలో ఏముంది? మన దేవుని యెహోవా మనకు ఆజ్ఞాపించిన ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు ఏం నేర్పించాలంట చెప్పండి? భక్తి నేర్పించాలి. ముందు బోధించాలి, తర్వాత భయం నేర్పించాలి, మూడవది భక్తి నేర్పించాలంట. ఈ మూడు ఈ చెప్పండి, ఈ భక్తి మనం నేర్పించాలి. ముందు బోధించాలి, తర్వాత భయపడడం నేర్పించాలి, తర్వాత భక్తి నేర్పించాలి. ఇవి మన పిల్లలకు నేర్పించాలి. అసలు ముందే మనం భక్తి లేకపోతే, తల్లిదండ్రులుగా మనమే భక్తి లేదనుకోండి, పిల్లలకి ఎప్పుడు కూడా అబ్బో. తల్లిదండ్రులైన వారు భయభక్తులు కలిగి జీవిస్తే, అంటే పెద్దవారు భయం భక్తి కలిగి జీవిస్తే పిల్లలకి ఏమవుతాయి చెప్పండి? పిల్లలు కూడా ఆ భక్తి వంట పడుతుంది. అయితే దేవుడు చెప్పాడు ఇక్కడ భక్తి నేర్పించమని చెప్పాడు. చివరికి చెప్పాడు ఈ భక్తి చెప్పండి, నువ్వు బోధించడం వల్ల, భయపడడం వల్ల, భక్తి ఉండడం వల్ల ఏమొద్దు కూడా నేను చెప్పి ముగిస్తాను. చూడండి 25వ వచనంలో ఏముంది? మన దేవుని యెహోవా మనకు ఆజ్ఞాపించిన ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలు, ఏ ఆజ్ఞలు? ఏం బోధించాలి, ఎలా భయపడాలి, ఎలా భక్తి కలిగి జీవించాలి, ఇవన్నీ నువ్వు నేర్పించడం వల్ల ఏ విధంగా ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుందంటే చెప్పండి? నీతి కలుగును. 25వ వచనం చెప్పండి, ఏం కలుగుతుందంట? నీతి కలుగుతుంది. మనకు మనకు ఈ లోకంలో ఏం కలుగుతుందంట? నీతి కలుగుతుంది. నీతి కలుగుతుంది. మన జీవితాల్లో నీతి కలుగు. పేరు, ధనము సంపాదించుకున్నట్టే చెప్పండి, సుగంధ ద్రవ్యాలు సంపాదించుకునే కంటే మంచి పేరును సంపాదించుకునుట మేలు అని చెప్పి మనం ప్రసంగాంధ్రం చూస్తాం. కాబట్టి ఇప్పుడు నీతి అనేది ఎవరికి నిలబడుతుందంటే, దేవుణ్ణి ప్రేమించి ఆయన బోధలు వినేవారికి, దేవుణ్ణి ప్రేమించి